మన వంటింట్లో పోపుల డబ్బా తెరిస్తే కనిపించే వస్తువులు మనకు చాలా సాధారణంగా అనిపించవచ్చు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం తినే ఆహారంలో వీటిని ఒక భాగంగా చూస్తాం తప్ప వీటి విలువను ఎప్పుడూ పైసా లెక్కన చూడలేదు. కానీ ఇవే పదార్థాలు ఇప్పుడు అమెరికాలో, యూరప్లో లగ్జరీ షెల్ఫ్ల మీద మ్యాజికల్ ఫుడ్స్లా కొన్ని లక్షల కోట్ల బిజినెస్ను శాసిస్తున్నాయంటే మీరు నమ్ముతారా? మనం రోజువారీ వంటల్లో చిటికెడు వేసే పసుపు నుండి మనం అంతగా పట్టించుకోని మునగ వరకు ఇవన్నీ ఇప్పుడు పశ్చిమ దేశాల్లో గోల్డెన్ మెడిసిన్లా మారిపోయాయి. అసలు మన ఇంట్లో ఉండే 7 సాదాసీదా ఆహార పదార్థాలను అమెరికన్లు ఎలా బ్రాండింగ్ చేసి వాడుకుంటున్నారో వింటే మీరు ఆశ్చర్యపోతారు. మొదటగా మనం పసుపు గురించి మాట్లాడుకోవాలి. మన భారతీయ సంస్కృతిలో పసుపు లేనిదే ఏ పని జరగదు. వంటింట్లో కూరల నుండి పూజాగది వరకు పసుపు అంతర్భాగం. కానీ అమెరికాలో ఇప్పుడు టర్మరిక్ లాటే పేరుతో ఒక లగ్జరీ డ్రింకుగా దీన్ని అమ్ముతున్నారు. మన బామ్మను జలుబు చేసినా గాయమైనా ఇచ్చే పసుపు పాలు ఇప్పుడక్కడ స్టార్బక్స్ వంటి కేఫ్స్లో అత్యంత ఖరీదైన హెల్త్ డ్రింక్. అక్కడ ఒక గ్లాసు టర్మరిక్ లాటే ధర మన భారతీయ కరెన్సీలో సుమారు 500 నుండి 700 రూపాయల వరకు ఉంటుంది. ఇందులోని కర్క్యుమిన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందని, క్యాన్సర్ కణాలను అడ్డుకుంటుందని వారు నమ్మి దీన్ని ఒక సూపర్ ఫుడ్గా మార్చేశారు. మనం కూరలో వేసే పసుపు ప్యాకెట్ 10 రూపాయలుంటే వారు దాన్ని క్యాప్స్యూల్స్ రూపంలో వేల రూపాయలకు అమ్ముతున్నారు. రెండోది అత్యంత ఆసక్తికరమైనది నెయ్యి. ఒకప్పుడు మనల్ని నెయ్యి తింటే లావవుతామని, కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపెట్టి మార్కెట్లోకి రిఫైన్డ్ ఆయిల్స్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికన్ జిమ్ ట్రైనర్లు, సెలబ్రిటీలు నెయ్యిని క్లారిఫైడ్ బటర్ పేరుతో ఒక గొప్ప ఎనర్జీ బూస్టర్గా వాడుతున్నారు. వారిప్పుడు కాఫీలో కూడా నెయ్యి కలుపుకొని తాగే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనే పద్ధతిని మొదలుపెట్టారు. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని అక్కడ ప్రచారం జరుగుతోంది. మన పూర్వీకులు అన్నంలో ముద్దపప్పు వేసుకుని నెయ్యితో తిన్నప్పుడు అది కేవలం రుచి కోసమే అనుకున్నాం. కానీ అది ఎంత పెద్ద సైన్సో ఇప్పుడు అమెరికా చెబుతుంటే మనకర్థమవుతోంది. మూడవది మనం అంతగా పట్టించుకోని మునగాకు. మన పెరట్లో ఎక్కడ పడితే అక్కడ మొలిచే ఈ మునగ చెట్టు ఆకులను వారిప్పుడు మొరింగా పౌడర్ అని పిలుస్తున్నారు. దీన్ని గ్రీన్ టీలాగా తాగడం అక్కడ పెద్ద ట్రెండ్. ఇందులో పాల కంటే ఎక్కువ కాల్షియం, క్యారెట్ల కంటే ఎక్కువ విటమిన్ ఏ ఉందని వారు సైంటిఫిక్గా ప్రూవ్ చేసి మరీ అమ్ముతున్నారు. మనం మునగకాయలను సాంబార్లో వేసుకుంటాం, కానీ వాళ్లు ఆకులను ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అమెరికాలోని సూపర్ మార్కెట్లలో ఒక్కో చిన్న ప్యాకెట్ మొరింగా పౌడర్ ధర చూస్తే మనకు కళ్ళు తిరుగుతాయి. అది మన ఇంటి పెరట్లో ఉండే సంపద అని మనం మరిచిపోయాం. నాలుగవ పదార్థం ఉసిరికాయ. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడానికి లేదా రోడ్డు పక్కన ఉప్పు కారం చల్లుకుని తినే ఉసిరి అక్కడ ఆమ్లా బెర్రీ పేరుతో యాంటీ ఏజింగ్ సూపర్ ఫుడ్ అయిపోయింది. చర్మం ముడతలు పడకుండా ఉండడానికి, జుట్టు నల్లగా ఉండడానికి ఇది ఒక వరం అని అమెరికన్లు పిచ్చిగా ఇష్టపడుతున్నారు. విటమిన్ సికి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అని వారు దీనికి పెద్దపీఠ వేస్తున్నారు. మనం కేవలం ఊరగాయలకు పరిమితం చేసిన ఉసిరి ఇప్పుడక్కడ డీటాక్స్ డ్రింక్స్లో ప్రధాన భాగంగా మారింది. ఆమ్లా ఎక్స్ట్రాక్ట్ పేరుతో అక్కడ కోట్ల రూపాయల మార్కెట్ నడుస్తోంది. ఐదవది సబ్జా గింజలు. వీటిని మనం వేసవిలో ఒంటివేడిని తగ్గించడానికి ఫలూదాలోనో లేదా నీళ్లలోనో కలిపి తాగుతాం. కానీ ప్రపంచ దేశాలిప్పుడు వీటిని చియా సీడ్స్కు ప్రత్యామ్నాయంగా బేసిల్ సీడ్స్ పేరుతో ప్రచారం చేస్తున్నాయి. బరువు తగ్గడానికి ఇవి ఒక అద్భుతమైన మార్గమని అక్కడ సెలబ్రిటీలు ప్రచారం చేయడంతో వీటికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆరవది యాలకులు మరియు లవంగాలు. మన బిర్యానీలో మసాలా అనుకునే ఈ దినుసులను వారు జీర్ణక్రియను మెరుగుపరిచే మెటబాలిజం బూస్టర్స్గా భావిస్తున్నారు. యాలకులను టీలో వేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడక్కడ వందల కొద్దీ ఆర్టికల్స్ వస్తున్నాయి. లవంగ నూనెను నొప్పి నివారణగా మనం వాడితే వారు దాన్నిప్పుడు ఓరల్ హైజీన్ కోసం ఒక సూపర్ ఫుడ్ లాగా వాడుతున్నారు. భారతీయ మసాలా దినుసులన్నీ ఇప్పుడు వారి దృష్టిలో కేవలం రుచినిచ్చేవి కావు, అవన్నీ ప్రాణాన్ని నిలిపే ఔషధాలు. అందుకే వారు వీటిని ఎంతో పవిత్రంగా వాడుతున్నారు. చివరిగా చెప్పుకోవాల్సింది మన రాగి మరియు జొన్నలు వంటి చిరుధాన్యాలు. వీటిని మనం పేదవాడి తిండి అని ఒకప్పుడు చిన్నచూపు చూశాం. పాలిష్ చేసిన తెల్లటి బియ్యం తినడమే గొప్పనుకున్నాం. కానీ ఇప్పుడు అమెరికాలో మిల్లెట్స్ అంటే అది ఒక రాయల్ డైట్. గ్లూటెన్ ఫ్రీ డైట్ కావాలనుకునే వారందరికీ మన రాగి సంకటి, జొన్న రొట్టెలు ఇప్పుడు వరల్డ్ క్లాస్ హోటల్స్లో మెనూలో ఉంటున్నాయి. రాగి మాల్ట్ అక్కడ రాగి ఎనర్జీ డ్రింక్ పేరుతో కాస్ట్లీగా అమ్ముడవుతోంది. మన పాత తరం వారు ఎందుకు అంత బలంగా ఉండేవారో అమెరికన్లకు ఇప్పుడు అర్థమవుతోంది.
వారి జీవనశైలిని మార్చుకోవడానికి మన పురాతన ధాన్యాలనే వారు ఆశ్రయిస్తున్నారు. మన పెరట్లో మన పోపుల డబ్బాలో ఉన్న నిధిని మనం గుర్తించలేకపోయాం, కానీ ప్రపంచం మొత్తం మన వంటగది వైపు ఆశగా చూస్తోంది. మన పూర్వీకులు అందించిన ఈ ఆహారపు అలవాట్లను మనం మరిచిపోతే రేపు వీటినే మనం వాళ్ల దగ్గర నుంచి అధిక ధరలకు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు మనం వాడే పదార్థాలను వారు హేళన చేసినా ఈరోజు సైన్స్ పేరుతో అవే పదార్థాలకు వారు బ్రాండింగ్ ఇస్తున్నారు. మన సాంప్రదాయ ఆహారమే మనకున్న అసలైన ఆరోగ్యం అని గుర్తించాల్సిన సమయం ఇది. ప్రతిరోజు మనం వాడే ఈ 7 ఆహార పదార్థాలు కేవలం పదార్థాలు మాత్రమే కాదు, అవి కాలపరీక్షను తట్టుకొని నిలబడిన ఔషధ గుణాలు. పశ్చిమ దేశాల వాళ్లు మార్కెటింగ్ చేసి వీటిని లక్షల కోట్లకు అమ్ముకుంటుంటే మనం మాత్రం పిజ్జాలు బర్గర్ల మోజులో పడి మన అమృతాన్ని వదిలేస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. అమెరికా ఆరాధిస్తున్న ఈ ఇండియన్ సూపర్ ఫుడ్స్ నిజంగా మన జాతి సంపద. వీటి విలువ తెలుసుకొని మన జీవనశైలిలో భాగం చేసుకుంటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు. మన పసుపు, మన నెయ్యి, మన మునగ ఇవే రేపటి ప్రపంచపు ఏకైక హెల్త్ మంత్రం కాబోతున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాతైనా మీ పోపుల డబ్బా వైపు గౌరవంగా చూస్తారని ఆశిస్తున్నాను. మన సంస్కృతిని, మన ఆహారాన్ని కాపాడుకోవడమంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే. ఇప్పుడు చెప్పిన 7 పదార్థాలు మీ ఇంట్లో ఏవేవి ఉన్నాయో, మీరు వాటిని ఎలా వాడుతారో కింద కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి. మన మూలాలు ఎప్పుడూ గొప్పవే అని ప్రపంచం చాటి చెబుతోంది. ఇక మనం కూడా అది నమ్మాల్సిన సమయం వచ్చేసింది. ఈ విలువైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మన వంటిల్లే మన మొదటి వైద్యశాల. మన సాంప్రదాయమే మన ఆరోగ్యం, మన ఆహారమే మన గర్వం. మన వంటింట్లో ఉన్న ఈ సూపర్ ఫుడ్స్ విలువ ఇప్పుడు చూశారు కదా. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన సాంప్రదాయ ఆహార గని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కేవలం మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపే యువతకు ఇది తప్పకుండా చేరాలి. మీ ఇంట్లో మీరు క్రమం తప్పకుండా వాడే ఈ 7 పదార్థాల్లో మీకు అత్యంత ఇష్టమైనది ఏది, లేదా ఈ వీడియో చూసిన తర్వాత మీరు దేనిని ఎక్కువగా వాడబోతున్నారో ఆ విషయాన్ని కింద కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మీ ఒక్క లైక్ మరియు షేర్ మన తెలుగు వారసత్వాన్ని అందరికీ తెలియజేయడంలో ఎంతో సహాయపడుతుంది.